తాను కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వస్తుందో మీడియాకి వివరిస్తున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇలాగ జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారే? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. వాళ్ళు నిజంగానే పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పంటాం. 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేట ఒక ఆలోచన వస్తుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కేసీఆర్ని ఎదిరించాలని చెప్పంటే జగిత్యాల ప్రాంతం వాస్తవుడు కావాలి అభ్యర్థి అని చెప్పని అవకాశం కల్పించి ఇక్కడ ఐక్యత. ఇవాళ 1996 బై ఎలక్షన్ నేను అనుకుంటా, నాకు తెలిసి మిత్రులు గూగుల్లో పోతే తెలుస్తుంది, ఉప ఎన్నికల్లో అపోజిషన్ అభ్యర్థికి 74% ఓట్ వచ్చింది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఎల్స్. 96 జగిత్యాల ఉప ఎన్నికల్లో ఐ గాట్ పోల్డ్ 74% యాజ్ అ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ క్యాండిడేట్. రూలింగ్ పార్టీ అభ్యర్థి రావడం సహజం. ఉప ఎన్నికల్లో నాకు 84,000 కిలో నాకు వచ్చినాయి. మిత్రుడు వేణుగారికి ఏదైతుందో 29,000 ఎంతో ఆయనకు వచ్చింది. బండారు వేణుగారికి అది జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం అంటున్న. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం. నేను ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పంటే, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఐక్యత అనేది ఇస్తుందో, చిన్న భిన్నం చేసి విఘాతం చేసే విధంగా ఏది ఇస్తుందో, మా రాజకీయాల పరిస్థితి ఏమైపోయింది. అది ఆలోచన లేదు. దయచేసి ఏదైతున్నదో మిత్రులు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. ప్రజలకు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తించాలి. 2014లో నాకు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నాకు హోదా కల్పించింది. ఇవాళ అభివృద్ధి అనేది డెమోక్రటిక్ రైట్, అయితే ప్రజాస్వామ్య హక్కు అని చెప్పంటున్నా. అభివృద్ధి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును ఈయనను సాధించుకోలేకుంటే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. నీ హక్కును గట్టను సాధించుకోలేకుంటూ ఉండినట్టయితే యు ఆర్ నాట్ ఫిట్ టు బి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని చెప్పంటున్నాను. డెవలప్మెంటే ఇది ఒక పౌర హక్కు. ఆ హక్కును నువ్వు సాధించుకోలేక నువ్వు వక్ర మార్గాన పోతే ప్రజలు హర్షించరు. థ్యాంక్ యూ. శ్రీరామచంద్ర ప్రభు కంటే ఎక్కువనానే బాబు. నేను బేసికల్లీ రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శంగా తీసుకుంటేనే, రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏది ఇస్తుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడ ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడు. డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్? అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్నాడు. 6 గ్యారంటీస్ అక్కడ చూడండి అన్న. అక్కడ ఉందా లేదా? 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా? స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. అది తర్వాత సార్, ముందైతే కాంగ్రెస్ పార్టీ వదిలే నిర్ణయం కావాలి. కాంగ్రెస్ పార్టీ వదిలిన తర్వాత ఇప్పుడు మీలాంటి వాళ్ళ సూచన తీసుకుంటా. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రదారుడు.
ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రదారుడు అయితే ముందు కనబడుతుండే ఆయన. ఒకవేళ పార్టీ వీడితే జీవన్ రెడ్డి గారు సంజయ్ కారణంగా పార్టీ వీడబోతున్నారా? అది ఇది ఇప్పుడు వన్ ఆఫ్ ది రీజన్ చెప్పే కదా నేను అంటే వీడబోతున్నారా? ఇప్పుడు చెప్పానా లేదా? పార్టీ వీడేటువంటి ఆలోచన నాకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పినా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము దిగొచ్చి మీతో మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మీరు మనసు మార్చుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి,